ఓం శ్రీమాత్రే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రమునకు స్వాగతం. ఈరోజు జగిత్యాల జిల్లా మల్యాల్ మండల్ ముత్యంపేట గ్రామంలో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రము అనేది నెలకొని ఉన్నది. ఈ క్షేత్రము గురించి ఈరోజు తెలుసుకుందాము. అయితే రామాయణ కాలానికి ఈ యొక్క కొండగట్టు దేవస్థానానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నది. అదేమిటో ఈరోజు మీకు తెలియజేస్తాను. మరియు ఈ కొండగట్టు క్షేత్రంలో గల అన్ని ప్రదేశాలను గురించి చూపిస్తాను మరియు వాటి గురించి నేను తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటంటే, సుమారు 400 సంవత్సరాల క్రితము కొడిమ్యాల పరిగణంలోని సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. ఆ ఆవు కోసం వెతికి సంజీవుడు పక్కనే ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కింద సేద తీరడానికి ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అయితే ఆ సమయంలో స్వామివారు కలలో కనబడి, నేను ఇక్కడ కోరంద పొదలలో ఉన్నాను, నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, అదిగో నీ ఆవు జాడ అని చెప్పేసి ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు సింగం సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవుని మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలను కడిగి చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకొచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కొరంద పొదను తొలగించగా శంకుచక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నరసింహావతారము ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. నరసింహస్వామి ముఖము మరియు ఆంజనేయ స్వామి ముఖము 2 ముఖాలతో వేయించేసి ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నరసింహవక్తము, శంఖచక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండడం చాలా విశేషం. ఈ గుడిని దాదాపు 300 సంవత్సరాల క్రితము ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్ముఖ్చే కట్టబడి ఉన్నది. సో అది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఆలయానికి స్థల పురాణం అనేది ఇలా ఉన్నది. అయితే ఇంకొకటి రామాయణ కాలానికి మరియు ఈ ఆంజనేయ స్వామికి ఉన్న ఆ యొక్క సంబంధం ఏంటనేది నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. ప్రస్తుతము ఆంజనేయ స్వామి యొక్క దర్శనార్థమై నేను ఆలయం లోపలికి వెళ్ళాను. అయితే ఇక్కడ మేము ఆలయం లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇక్కడ కెమెరాలు వీడియోలు తీయడానికి కానీ ఫోటోలు దిగడానికి కానీ అనుమతి లేదని చెప్పేసి చెప్పారు. సో దానివల్ల నేను గర్భాలయంలోకి వీడియో తీయలేకపోయాను. సో ఫ్రెండ్స్, అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆలయం బయటకి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ యొక్క వృక్షము చాలా శక్తివంతమైనది. దీనికి కూడా ఒక ప్రాశస్త్యం ఉన్నది. అది ఏంటంటే, భూత ప్రేతాలతోని మనోవ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వృక్షము దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ చెట్టు కింద నిద్రిస్తే కనుక వారికి పట్టి ఉన్న యొక్క దుష్టశక్తులు అనేటివి విడిపోతాయి అనేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. సో ఫ్రెండ్స్, ఇది కళ్యాణకట్ట. అయితే వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ కోనేరులో స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది ఇప్పుడున్నది కొత్తది కోనేరు. నేను ఫస్ట్లో చూపించింది అనేది అది పాత కోనేరు. సో ఈ కోనేరులో స్నానాలు చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. అయితే
తర్వాత ఇక్కడ ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క క్షేత్ర పాలకుడు బేతాళ స్వామి. ఇప్పుడు మనం వెళ్తున్నది బేతాళ స్వామి వారి యొక్క ఆలయానికి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరికి వచ్చాము. ఇది గుడి వెనుక భాగంలో ఉంటుంది. ఇది బేతాళ స్వామి వారి యొక్క ఆలయము. అయితే మీకు చెప్తాన్న ఇంకొక చరిత్ర ఏమిటంటే, పూర్వం త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపము యజ్ఞయాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవిని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు హనుమ, మీ మర్యాద బాగుంది, ఇది ఆగవలసిన సమయం కాదు కదా, శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరిచసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. అయితే వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయిన భూతనాథుడిని బేతాళాన్ని ప్రతిష్ఠించారు. అయినా కానీ లాభం లేకపోయింది. వారి ఉపాసనా శక్తి తపోశక్తి దారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసూతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభుగా వెలిశాడు. నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు. సో అది ఫ్రెండ్స్. అయితే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రం యొక్క పూర్వ చరిత్ర అది. అయితే ఇంకొకటి కూడా వాడుకలో ఉన్నది ఏంటంటే, పూర్వం ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకువెళ్ళే సమయంలో ఈ ప్రాంతం పైగుండా వెళుతున్నప్పుడు ఆ సంజీవిని పర్వతంలోని ఒక ముక్క విరిగి ఈ ప్రాంతంలో పడిందని, అటు పిమ్మట రాముల వారి ఆజ్ఞ మేరకు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వెలిశారని కూడా కొంతమంది చెప్తుంటారు. సో అది ఫ్రెండ్స్. అయితే ఈ కొండగట్టు యొక్క చరిత్ర మరియు స్థల పురాణం అనేది ఇప్పటి వరకు తెలుసుకున్నాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క కొండ పైన కొండలరాయుడు యొక్క గుర్రం డెక్కల యొక్క ముద్రలు అనేటి ఈ బండలపైన ఉన్నాయని చెప్పి చెప్తారు. సో అది చూద్దామని చెప్పి నేను ఈ కొండ పైకి వచ్చేసాను. ఈ కొండ చాలా ఎత్తులో ఉన్నది. సో ఇక్కడ నుండి ఒక్కసారి ఈ కొండగట్టు పైన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూసే ప్రయత్నం చేద్దాము. సో కొంచెం ముందుకెళ్తే అది బేతాళ స్వామి వారి యొక్క ఆలయము. సో ఒక్కసారి ఇక్కడ నుండి చూస్తే ఇట్లా ఉన్నది. సో ఇప్పుడు కొండలరాయుడు వారి యొక్క గుర్రపు యొక్క ముద్రలు చూసే ప్రయత్నం చేస్తాము. సో ఈ ప్రాంతంలోనే కొండలరాయుడు ఇక్కడ గుర్రం నుండి ఒక అడుగు ఇక్కడ వేసి ఇంకొక అడుగు అనేది మానాల కొండలో ఇంకొక అడుగు వేశారని చెప్తుంటారు. సో అక్కడ ఇంకొక అడుగు వేసిన తర్వాత అక్కడ బల్యాన్ని పాతారంట. అయితే అక్కడ ఉన్నటువంటి బల్యము ఊపితే ఊగుతుంది కానీ బయటకు లాగితే రాదని చెప్తుంటారు. సో దానికి ఉన్న ప్రత్యేకత అది. సో ఇంకొక వీడియోలో వచ్చి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో అయితే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ కొండగట్టు ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి ఒక గుహ ఉన్నది. సో అది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ చాలా భయంకరంగా ఉన్నది. చాలా రోజుల నుండి ఇది మూసేశారు. సో ఈ మధ్యనే మళ్ళీ దర్శనార్థం తీశారు. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఒక మునీశ్వరుడు మరియు శివలింగము, నంది ఉన్నాయి. ఒక్కసారి దర్శనం చేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న గుహ ఇది. ఈ గుహల నుండి ఒక్కరు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. అంటే మామూలుగా ఒక్కరు పట్టేలాగానే ఉన్నది. చాలా సన్నంగా ఉంటుంది తోవ. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ తోవ అనేది ఇంతకుముందు మనం కొండ పైనుండి చూస్తే మనకు అడవి ప్రాంతం అనేది కనిపించింది, కిందకు లోయలాగా. సో ఆ లోయలోకి ఈ దారి ఉన్నది. కొంచెం కిందికి వచ్చిన తర్వాత మొత్తం పెద్ద రాళ్ళతో కూడుకున్న అడవి ప్రాంతం ఇది. మొత్తం చెట్లు ఉన్నాయి.
మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ రాళ్ళ కాడి నుండి ఇటు మొత్తం కూడా పెద్ద లోయ, కానీ అంత లోపలికి పోనవసరం లేకుండా ఇక్కడ నుండి కొంచెం ఎడమవైపుకు తిరిగితే ఇదే ఆ గుహ. ఒక్కసారి చూడండి. బయట నుండి ఇలా ఉన్నది, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా భయంకరంగా ఉన్నది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కానీ వెళ్ళేది ఉంటే ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. సో ఇక్కడ నుండి గుహ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం చీకటి ఉన్నది, ఏమాత్రం వెలుగు లేదు. సో నేను ఫ్లాష్ లైట్ పట్టుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను. సో అనుకోకుండా ఫ్లాష్ లైట్ కూడా ఆగిపోయింది. మేము అక్కడ ఉన్న ఆ చీకట్లో ఒక చెట్టు వేరు కనిపించింది. ఆ వేరైతే మాకు ఫస్ట్ నేనైతే ఒక పాము అనుకొని చాలా భయానికి గురయ్యాము. అయితే కొంచెం పరీక్షించి చూసిన తర్వాత అదొక చెట్టు వేరు అది. సో అయినా కానీ ఇట్లాంటి వాతావరణంలో చెప్పలేము, ఉంటే ఉండొచ్చును, ఎందుకంటే మొత్తం చీకటి ఉన్నది లోపల. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నది అదే శివలింగము. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ గుహలో చాలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పరమేశ్వరుని యొక్క దర్శనం కలుగుతుంది. సో శివునికి ఎదురుగానే ఇక్కడ ఒక నంది ఆకారంలో ఉన్నది. సో ఆ లైట్ అనేది అనుకోకుండా సడన్గా ఆఫ్ అయిపోయింది. 2-3 సార్లు అట్లాగే అయిపోయింది. మాకు ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఆ గుహలో లైట్ సడన్గా ఆగిపోయేసరికి చూడండి ఫ్రెండ్స్, శివునికి ఎదురుగానే ఇక్కడ ఒక రాయిలో నంది ఆకారం కూడా ఉన్నది. ఇదే అది. ఈ అతి పురాతనమైన గుహకి చాలా తక్కువ మందికి తెలుసు ఈ గుహ ఉన్నదని. చాలా తక్కువ మంది దర్శనం చేసుకొని ఉంటారు. సో ఈ పైన ఉన్నది మునీశ్వరులు. అయితే లైట్ ఆన్ చేసిన తర్వాత సడన్గా ఆగిపోయింది. మాకు 2-3 సార్లు ఇలాగే అయింది. ఎందుకంటే తర్వాత అనిపించేసింది ఏంటంటే, ఇట్లాంటి ప్రదేశాలలో మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో వారిని ఇబ్బంది పరచడం మాకు ఇష్టం లేక తొందరగా అక్కడ నుండి మేము కూడా వెళ్ళిపోయాము. వారి దర్శనం చేసుకొని అక్కడ నుండి బయలుదేరాము. సో ఫ్రెండ్స్, అయితే గుహ దర్శనం అయిపోయిన తర్వాత ఇక కొండగట్టు ప్రాంతంలోని కింద మనకు పెద్ద పెద్ద విగ్రహాలు అనేటివి ఉన్నవి. అందులో పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహము, మరియు భజన హనుమాన్ విగ్రహము, మరియు ఇంకొకటి ఏంటంటే మొట్టమొదలు కట్టినటువంటి ఇంకొక విగ్రహం అనేది ఉన్నది. దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉంటుంది విగ్రహం. అది కూడాను హనుమంతుడి. సో అది కూడా కిందికి, కొండ కిందికి వెళ్ళిన తర్వాత మీకు అవి కూడా దర్శనం చేసి చూపిస్తాను. సో నేరుగా ఇప్పుడు కొండగట్టు కిందికి వెళ్ళి ఆ యొక్క విగ్రహాలను దర్శనం చేసుకుందాము. సో అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొండ కిందికి వచ్చాము. ఇక్కడ నుండి ఇప్పుడు మొదట ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం దర్శించుకుందాము. దాదాపు ఈ విగ్రహం 40 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో చూడండి. సో ఫ్రెండ్స్, ఇది పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహము. సో ఇది కూడా ఈ యొక్క కొండగట్టు పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది.
దగ్గరలోనే. సో ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం ఉంది. ఇది భజన హనుమాన్ విగ్రహం అంటారు. సో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. సో అది కూడా ఒకసారి దర్శించుకోండి. సో అది ఫ్రెండ్స్, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్ర దర్శనము. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. సో ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.